గువాహటి టెస్టులో టీమిండియా 140 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైమన్ హర్మత్ 6 వికెట్ల ప్రదర్శన చేశాడు. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో సిరీస్ ను 2-0తో టీమిండియా కోల్పోయింది. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. గువాహటి టెస్టులో టీమిండియా 140 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైమన్ హర్మర్ 6 వికెట్ల ప్రదర్శన చేశాడు. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో సిరీస్ ను 2-0తో టీమిండియా కోల్పోయింది. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. గువాహటి టెస్టులో టీమిండియా 140 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైమన్ హర్మర్ 6 వికెట్ల ప్రదర్శన చేశాడు. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా కూడా చేతులెత్తేశారు. దీంతో సిరీస్ ను 2-0తో టీమిండియా కోల్పోయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హారిక, భారత్ క్రికెట్ జట్టుకు టెస్టు లో మరో ఘోర ఓటమి ఎదురైందని చెప్పుకోవాలి. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 0.3తో వైట్ వాష్ అయిన భారత జట్టు ఈసారి కూడా అదే తరహాలో వైట్ వాష్ అయ్యిందనే చెప్పుకోవాలి. అయితే ఈసారి సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. రెండో టెస్ట్ లో కూడా ఇంత ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు పూర్తిగా ఇటు ఫ్రాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారని చెప్పుకోవాలి. ఏకంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా ఏదైతే ఈ టెస్ట్ మ్యాచ్ల్లో అంతగా అచ్చి రావడం లేదు అన్నది మాత్రం ఇది ఇంకా వాస్తవం అని చెప్పుకోవాలి. అయితే 549 పరుగుల లక్ష్యంతో స్కోరు దాదాపు 27 వికెట్లతో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదు అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హర్మన్ స్పిన్ మొత్తానికి ఆగమైందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అయితే దాదాపు 63.5 ఓవర్లలో దాదాపు 140 పరుగులకు ఆల్అౌట్ అయింది. అయితే రవీంద్ర జడేజా మాత్రం 87 బంతుల్లో 87 రన్స్ చేశారు 54 బంతుల్లో. అయితే 4 4లు 2 సిక్సర్లతోని ఇప్పుడు ఈయనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు మాత్రం పూర్తిగా అసలు ఆడిన రీతి చూస్తే ఖచ్చితంగా నిరాశ చెందాల్సిందే. ఇటు ప్రతి ఒక్క బ్యాటర్, ఇటు గిల్ కావచ్చు, ఇటు పంత్ కావచ్చు, అసలు ఎవ్వరూ అంతగా రాణించకపోవడంతో ఇది పెద్ద నిరాశ అనే చెప్పుకోవాలి. మరి నెక్స్ట్ జరగబోయే టెస్టుల్లో అయినా సరే, ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉన్నాయి, వీటికైనా కొంచెం సరిగ్గా ఆడతారు అన్న ఆశ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రీసెంట్ గా ఆల్రెడీ కప్పు గెలిచినప్పటికీ, ఏషియా కప్ గెలిచినప్పటికీ ఇంకా ఈ టెస్టుల్లో మాత్రం ఇంత రాణించకపోవడంతో ఇటు ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.